ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్న రవి సంచారం 30 రోజుల్లో ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది, ఏ ఏ గ్రహాలతో కలవబోతున్నాడు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా ఫలితాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం. మార్చి నెల 14వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యభగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మనం మీన సంక్రమణం అంటాం. మనకి ప్రతి నెలా కూడా ఒక సంక్రమణం ఉంటుంది. అంటే రవి భగవానుడు ఒక రాశిలో 30 రోజులు ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటాన్ని మనం సంక్రమణం అంటాం. ఇప్పుడు జరిగే సంక్రమణం మీన సంక్రమణం, అంటే మీనరాశిలోకి రవి ప్రవేశం. ఈ మీనరాశిలోకి సంక్రమణం ఈయన రవి భగవానుడు మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 30 రోజుల సమయంలో రవి భగవానుడు గురు నక్షత్రమైన పూర్వభాద్ర 4వ పాదం మీద, అలాగే శని నక్షత్రమైన ఉత్తరాభాద్ర 4 పాదాల మీద, బుధ నక్షత్రమైన రేవతి నక్షత్రం 4 పాదాల మీద కూడా సంచారం చేస్తాడు. రవి మీనరాశిలో ప్రవేశించే సమయానికే మనకు అక్కడ బుధుడు రాహు కూడా సంచారం చేస్తున్నాడు. రాహు మాసం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. బుధుడు 25 దాకా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఈ రవి భగవానుడు బుధ రాహులతో కూడా ఈ సంచార సమయంలో సంయోగం చెందబోతున్నాడు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసినప్పుడు రవి అంటేనే గ్రహరాజు, సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేజ్ అని మనందరికీ తెలుసు. అంటే సూర్య శక్తి ఈ భూప్రపంచం మీద పడటం వల్లనే మనందరం మానవ యొక్క సృష్టి జరుగుతోంది. అలాగే ఉత్పత్తి ధాన్యం ఉత్పత్తి కానీ ఏవైనా ఉత్పత్తి జరగడం, ఆరోగ్యం, ఇవన్నీ కూడా సూర్యభగవాన్ మనం ప్రధాన కారకత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈయనకి అగ్నితత్వ గ్రహం, సూర్యభగవాన్ అగ్నితత్వ గ్రహం. మేషరాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. అలాగే సింహరాశి స్వక్షేత్రం మూల త్రికోణం కూడా. రవి కారకత్వాలు గమనించినప్పుడు మనకి ముఖ్యమైన కారణం పితృకారకత్వం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధికారం, ప్రభుత్వం, గవర్నమెంట్ సంబంధించిన పనులు కానీ, సంతానకారకత్వం, పుత్రకారకుడు, ఆరోగ్యం, హార్ట్కు సంబంధించిన విషయాలు, అలాగే లోహాల్లో రాగి లోహం, ధాన్యాల్లో గోధుమలు, ఎరుపు రంగు, వీటన్నిటికి కూడా ఈయన కారకత్వం వహిస్తాడు. సహజంగా ఒక పవర్ కావాలన్నా, అధికారం కావాలన్నా, పదవులు కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా మనకి కూడా సూర్యభగవాని అనుగ్రహం ఉండాలి. ఈ మీనరాశి అన్నది జలతత్వ రాశి. భచక్రంలో 12వ రాశి, ద్వాదశ రాశి. అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అని అనుకోవచ్చు. ఈ మీనరాశి అధిపతి గురువు. అంటే జలతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? సహజంగా అగ్నితత్వ గ్రహం జలరాశిలో అంత ఎక్కువగా ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కానీ ఈ 30 రోజుల్లో బుధుడితోనూ రాహుతోనూ కూడా సంయోగం కావడం వలన ఎవరి వ్యక్తిగత జాతకంలో అయినా సరే రవి మిత్రుడై ఉండి అనుకూల స్థానాల్లో కనుక సంచారం ఉండుంటే కనుక, పొజిషన్ పొంది ఉంటే కనుక వారికి కొంచెం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు ఈ మీనరాశిలో రవి సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది, అలాగే అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం ఒక రాశి వైజ్గా తెలుసుకుందాం. మకర రాశి. మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు చెందిన వాళ్ళది మకర రాశి అవుతుంది. రాశ్యాధిపతి శని. మకర రాశి వారికి రవి అష్టమాధిపతి. అష్టమాధిపతి రవి తృతీయ భావంలో సంచారం, అలాగే షష్ఠ భాగ్యాధిపతి బుధునితో కలిసి కూడా సంచారం చేస్తున్నాడు, రాహుతో కలిసి సంచారం చేస్తున్నాడు. అష్టమ భావం అంటేనే మనకు ఆకస్మిక సంఘటనలు, పిత్రార్జిత విషయాలు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అటువంటి అష్టమాధిపతి 3వ భావంలో సంచారం.
మూడో భావంలో సంచారం చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఇస్తాడు. మీకు ఏమన్నా పిత్రార్జిత వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం ఈ మాసంలో చక్కగా లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఊహించని మూలాల నుండి కూడా మీకు ఆదాయం వచ్చే లాభాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ సంచారం వల్ల ఏంటంటే మీకు ఈ ఉద్యోగం ఉద్యోగస్తులకి కొంచెం ఉద్యోగంలో మార్పులు కానీ చేంజెస్ కానీ మీరు చేసే జాబ్ చేసే చోట అలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తుల్లో కొంచెం ఒత్తిడి పెరగడం, అలాగే ఉన్నతాధికారుల దగ్గర నుంచి కొంచెం మీకు సహాయ సహకారాలు తగ్గడం కానీ మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా పోటీ పెరగడం ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ అవకాశం ఉంది. పోటీ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపార సంబంధమైన విషయాలు కానీ వారసత్వ సంబంధమైన ఆస్తులకు సంబంధించిన విషయాల్లో మంచి లాభాలు గడిస్తారని చెప్పవచ్చు. కానీ ఈ మాసంలో మీకు ధనాదాయం ఎంత బాగున్నప్పుడు కూడా కొంచెం ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. పొదుపు కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు ముఖ్యంగా. అలాగే ఏమైనా వృత్తిపరంగా దగ్గర ప్రయాణాలు ఉండటానికి వెళ్ళే అవకాశం కూడా మీకు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అంటే అనవసర విషయాల్లో వాదనలు పెంచుకోకుండా ఉంటేనే మంచిది. ఒక్కోసారి ఈ ప్రయాణాల వల్ల కూడా కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాళ్ళకి సంబంధించి కానీ కీళ్ళకి సంబంధించిన కొంచెం సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో మటుకు మీరు చాలా జాగ్రత్త వహించాలి. కమ్యూనికేషన్స్ సంబంధించిన మూడవ భావం అంటేనే మన కమ్యూనికేషన్ రిలేటెడ్. కాబట్టి కమ్యూనికేషన్ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేసే వారికి కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. అంటే మెయిన్ ఇంపార్టెంట్ మీ కమ్యూనికేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దానివల్ల ఒత్తిడి పెరగటమా, సవాళ్ళు ఎదుర్కోవటమా, లాభాలు రావడం అన్నదంతా కూడా మీరు మాట్లాడే విధానం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి దాని మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి. అలాగే అంటే క్లారిటీ ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం అన్న విషయం మీద మనకు ఒక క్లారిటీ చక్కగా ఉంటే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు ఈ సమయంలో జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సహజంగా రవి సంచారం మూడవ భావంలో ఉంటే శరీర ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉల్లాసంగా కూడా ఉంటారు. బంధుమిత్రులతో కూడా కలిసి ఉండే అవకాశాలు, వాళ్ళని కలవటం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సంతాన సౌఖ్యం బాగా ఉంటుంది. మన అనుకున్న పనులు కార్యాల్లో ఇష్టకార్య సిద్ధి చక్కగా గోచరిస్తుంది. దూర స్నేహితులను కలుసుకోవడం, ఇలాంటి మిత్రుల్ని కలుసుకోవడం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీ సంబంధమైన విషయాల మటుకు చాలా మటుకు అనుకూలంగా ఉంటాయి. కొంచెం కష్టపడి పనిచేస్తే కనుక మంచి ఫలితాలు పొందడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మకర రాశి వారు ఈ ఒత్తిడిని కొంచెం తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మటుకు ఈ మాసం అంతా కూడా మీకు మంచి ఫలితాలు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే మీరు ప్రతిరోజు కూడా చక్కగా సూర్యారాధన చేసుకోవడం ఆరోగ్యపరంగా ఉండటం కోసం. అలాగే మన ట్రాన్స్జెండర్స్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏమైనా దానం ఇవ్వటం, వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవటం, బుధవారం నాడు బుధుడి గ్రహం దగ్గర దీపారాధన చేసుకోవడం, శని గ్రహం దగ్గర దీపారాధన శనివారం నాడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో మనం క్రోధీనామ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.